తెలంగాణలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అవ్వ అయ్యలకు అదిరిపోయే శుభవార్త అందడం అనేది జరిగిందండి. సీఎం రేవంత్ గారు మనకు మహాలక్ష్మి పథకాన్ని తొందరలోనే అందించే యోచనలో ఉన్నారండి. దీనికి కావలసిన ఈ పథకానికి కావాల్సిన సర్టిఫికేట్స్ లేకపోతే క్యాన్సిల్ చెయ్యండి అని కూడా సీఎం గారు పేర్కొనడం జరిగిందండి. అసలు ఈ పథకం ఏంది, ఏమేమి పత్రాలు మన దగ్గర ఉండాలి, ఎలిజిబిలిటీ ఎట్లా చూస్తున్నారనేది గైడ్ లైన్స్ కూడా విడుదల కావడం జరిగిందండి. ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి, వీడియో చూసిన ప్రతి వ్యక్తి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ కోసం. అదేవిధంగా రైతు బంధు కూడా క్రెడిట్ కావడం అనేది జరుగుతుందండి 3 నుంచి 10 ఎకరాల వరకు. దాని గురించి కూడా చూసుకుందాం మనం ఈ వీడియో ఎండింగ్ లో. ముఖ్యానికి ఇంకోటి ఏంటంటే కరెంటు బిల్ అండి. మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని సీఎం పేర్కొనడం జరిగిందండి. కానీ దీని గురించి ఊసేలేని తరుణంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే జనవరి లోపు ఉన్న కరెంటు బిల్లు మీరు క్లియర్ చేసుకోండి, జనవరి 31 లోపు ఉన్న కరెంటు బిల్లు క్లియర్ చేసుకొని దానికి సంబంధించిన హిస్టరీని ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వారికి సమర్పించండి. వాళ్ళకి సమర్పించిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అంటే మనం మార్చ్ లో కట్టే కరెంట్ బిల్లు నుంచి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుందని గవర్నమెంట్ పేర్కొనే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉందండి. సో కరెంట్ బిల్లుకైతే ఎవరైతే పెండింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇంకోటి 300 రూపాయలకి సిలిండర్ ఇస్తున్న తెలంగాణ గవర్నమెంట్ దీనికి సంబంధించిన హామీని కూడా నెరవేర్చే యోచనలో ముందే ఉందండి. ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు, సిలిండర్, కరెంట్ బిల్ ఈ 3 పథకాలపైన సిగ్నేచర్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. దీంతో పాటు ఈ మహాలక్ష్మి పథకం కూడా 2 రోజుల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉందండి. సిలిండర్ అనేది మన ఇంట్లో గ్రూపులలో, సంఘాలలో తీసుకోవాలా లేకపోతే మన హస్బెండ్ పైన తీసుకోవాలా? హస్బెండ్ పైన తీసుకుంటే 300 రూపాయలకు సిలిండర్ వస్తుందా రాదా అని డౌట్లు అయితే చాలా మందికి ఉన్నాయండి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తొందరలోనే రావడం జరుగుతుంది. మనం ప్రీవియస్ గా అంటే పాతగా ఏ కంపెనీ సిలిండర్లు వాడుతున్నాం, ఇప్పుడు ఏ కంపెనీ సిలిండర్లు వాడాలనుకుంటున్నాం అని ఒక ఫామ్ అనేది మనము ప్రభుత్వం పంచాయత్ సెక్రటరీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. అందరూ చాలా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారండి. ఇందిరమ్మ ఇల్లు 44 లక్షల మంది అప్లై చేసుకున్నారని గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. మరి ఆల్రెడీ నేను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అప్లై చేసుకున్నాను, అక్కడ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, లేకపోతే అప్లై చేసుకున్నాను ఇంకా అప్రూవల్ కాలేదంటే ఫస్ట్ వాళ్ళకి ఇస్తారండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా గవర్నమెంట్ ఇచ్చే యోచనలోనే ఉందండి. ఇంకోటి ఏంటంటే మన గ్రామ పంచాయతీ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకోవాలండి పంచాయత్ సెక్రటరీ దగ్గర. ఏంది, ఆల్రెడీ నేను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నేను ఇల్లు కట్టుకోలేదు, నాకు పూర్వం ప్రభుత్వం యొక్క హయాంలలో ప్రభుత్వ ఫండ్స్ లలో నేను ఎలాంటి ఇల్లు కట్టుకోలేదని ఒక పత్రం ఇస్తారు. ఆ పత్రం తీసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి. చాలా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మహిళలకు అదిరిపోయే శుభవార్త అండి. 2 రోజుల్లో మహాలక్ష్మి పథకం అమలులోకి రాబోతుందండి. దీనికి సంబంధించిన మనకు కావాల్సిన పత్రాలు బ్యాంక్ అకౌంట్ మహిళ పేరు మీద ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులో ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. రేషన్ కార్డులో ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోతే గవర్నమెంట్ మనకు మహాలక్ష్మి పథకం అయితే 100% ఇవ్వదండి. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు వచ్చి మన రేషన్ కార్డు చెక్ చేసి మన భర్తతోటి గల మనకు సంబంధం, మన ఇంట్లో ఎంతమంది ఉన్నామని చెక్ చేసి రేషన్ కార్డు బట్టే. నెక్స్ట్ మహిళ పేరు పైనే మొబైల్ నంబర్ తీసుకోండి, మొబైల్ నంబర్ మహిళ పేరు పైన తీసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయండి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రావడం అనేది జరిగిందండి. ఒక్క ఇంట్లో 4 ఉన్నట్లయితే ఒకవేళ వీళ్ళ మామయ్యకి 57 సంవత్సరాలు, వీళ్ళ కోడలకు ఒక 28 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఒకటే రేషన్ కార్డు వీళ్ళ 4కి ఉందనుకోండి, వీళ్ళ మామయ్యకి పింఛన్ వస్తుంది కానీ తినకు మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఒకవేళ 57 సంవత్సరాలు ఈయనకున్నాయి, వీళ్ళు 4 ఉన్నారు, వీళ్ళ కోడలకు ఒక 28 సంవత్సరాలు ఉన్నాయి, కానీ రేషన్ కార్డులు మాత్రం అత్తమామకు ఒక రేషన్ కార్డు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రేషన్ కార్డు ఉంటే ఈమెకు పింఛన్ వస్తుంది, ఈమెకు మహాలక్ష్మి పథకం అనేది రావడం అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మన తెలంగాణలో 2 కోట్ల ప్రజలు ఉన్నారండి. ఇందులో 1 కోటి ఉమెన్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ 2500 రూపాయలు ఇస్తే మనకు ప్రభుత్వం అనేది ఉన్న ఖజానాంతా మొత్తం ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళందరికీ ఇవ్వదండి. ఎవరైతే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్స్ కాకపోతే 5 లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉంటే 5 ఎకరాల భూమి కంటే తక్కువగా ఉంటే 7.5 మీటర్ భూమి తక్కువగా ఉంటేనే మహాలక్ష్మి పథకం అనేది వస్తుందండి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రావడం జరిగింది. 1 కోటి మంది ఉన్న ఉమెన్స్ కి 2500 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ బడ్జెట్ కూడా కాదు కదా, అసలు ఇంపాసిబుల్ అండి. ఈ విధమైన పథకం అయితే కాదు. 18 సంవత్సరాల పైబడిన వారు ఉండాలి, ఎలాంటి
మిస్టేక్స్ చేయకుండా ప్రజలు ఫామ్స్ ఫిలప్ చేసేసి మీ లిస్ట్ ని చెక్ చేసుకున్న తర్వాత ఫామ్స్ ఫిలప్ చేసేసి జాగ్రత్తగా ఇవ్వండి. అందరికి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసి షేర్ చేయండి. ఈ సర్టిఫికేట్స్ మాత్రం దగ్గర పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్ జై కిసాన్.